బుద్ధి స్కూల్కి వెళ్ళొచ్చావా? కొంచెం టీ పెట్టమ్మా. అలాగే బాబా. ఏమైంది? ఏం రాసావు? ఏం రాసావు? స్కూల్లో ఏం చెప్పారు? జలుబు తగ్గిందా? ఏం తగ్గిందని టెస్టింగ్ అది. డైరీ తెచ్చుకో, డైరీలో సైన్ పెట్టించుకున్నావా? హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ తను మాతి. ఇప్పుడే వచ్చారండి ఆఫీస్ నుంచి మా ఆయన మా అత్తయ్య. ఇంకా టీ పెడుతున్నాను వాళ్ళకి. అత్తయ్య నువ్వు చదువుకుంటున్నావే గుడ్డు. అమ్మని బుక్ ఇద్దా. అమ్మ బుక్స్ ఇవ్వు. నీ బుక్స్ మర్చిపోయా. నువ్వు ఆగు. కలర్స్ అన్ని కింద పడేసి మళ్ళీ సర్దుకుంటానులే అంటుంది. ఈ డైరీ తెచ్చుకో, సంతకం పడి. నువ్వు తీసుకొచ్చి నాకు చూపించి సైన్ పెట్టించుకోవాలిగా, మర్చిపోయావా? ట్యూషన్కి వెళ్తున్నావా? త్వరగా వెళ్ళాలి. రెడీ అయిపోయావు ట్యూషన్కి? మా అమ్మ స్నానం చేపించింది. నేను వెళ్ళి చెట్లకు నీళ్ళు పోసుకుని వస్తా. హాయ్ అండి, ఇవాళ అయితే మా అమ్మాయి తొందరగా నిద్రపోయిందండి. ఆయన అయితే కొంచెం లేట్గా వచ్చారు. ఇప్పుడైతే చేపల ఫ్రై చేసుకోవాలి కదా. కింద అయితే బాగా స్మెల్ వచ్చేసిద్ది అని చెప్పేసి పైకి వచ్చి అయితే వండుకుంటున్నామండి. వస్తున్నా, ఆకలేస్తుంది, దాని నుంచి ఎదురు చూస్తుంది. పట్టుకోవే బాబు. ఇవాళ అయితే మేము పైకి వచ్చి వంట చేసుకోవాలనుకున్నాము. నిన్న నైట్ ఇంట్లో చేపలు ఫ్రై చేసుకుంటే ఇల్లంతా బాగా వాసన వచ్చేసి పిల్ల కానీ మా అత్తయ్య వాళ్ళు కానీ బాగా దగ్గారు. ఇంకెందుకులే ఇంట్లో అని చెప్పి పైకి వచ్చి అయితే వండుకున్నాము. చల్ల గాలి ఎంత బాగుందో పైన వంట చేసుకుని తింటుంటే. దోమలు అయితే భయంకరంగా కుట్టేసినాయి, అవి కూడా లేకుండా ఉంటే ఇంకా బాగుండేది. ఇక్కడైతే అదే మాట్లాడుకుంటున్నాము. బుడ్డమ్మాయి అన్నం తినిందా అని అడుగుతుంటే మా ఆయన తినింది బావ, ట్యూషన్ నుంచి తీసుకురాగానే తనకు అన్నం పెట్టేసి పడుకోబెట్టేశాను, తొందరగా పడుకుని పోయింది. ఇంకా అందుకని పైకి వచ్చి వంట చేసుకుందామని చెప్పాను అని చెప్తున్నాను నేను. చేపల ఫ్రై, పచ్చడి ఇంకా కాంబినేషన్లో చాలా బాగుంటుంది అని చెప్తున్నాను. అంతే కదండి, పచ్చళ్ళలో ఏదో ఒక ఫ్రైలు వేసుకుని తింటే చాలా బాగుండిద్ది. నాకైతే జలుబు చేసేసి బాగా దగ్గొచ్చేస్తుంది. దాని మూలన గొంతు అయితే పోయిందండి. కొంచెం ఇబ్బందిగా ఉండిద్ది, అర్థం చేసుకోండి. పచ్చడి ఇలా చేపల ఫ్రై కానీ చికెన్ పకోడీ ఇంకేదైనా చాలా బాగుండిద్దండి. మా అమ్మాయి చిన్నదే కానీ రాళ్ళల్లో ఆడటం, మట్టిలో ఆడటం చేసిద్దండి. దోమలు కూడా లేకపోతే అసలు ఎంత బాగుండిద్దో అండి.
దానికి వచ్చిరని మాటలు అంతే. అవును. వాళ్ళ ముద్దుగా చెప్పింది. మీకు ఎప్పుడన్నా అది కూడా చూపిస్తాం. వీడియో తీయటం అసలు కోఆపరేట్ చేయదు. అస్సలు చేయదండి, చిన్నప్పటి నుంచి అంతే. ఏమైనా డ్యాన్స్లు వేసేవి అవి మేము వీడియోలు తీసుకోవాలనుకుంటాము, అప్పుడు దాకా వేసిద్ది, అప్పుడు దా మాటలు చెప్పిద్ది, వీడియో వచ్చేసరికి ఆపేసిద్ది. ఇవాళ దోమలు అయితే భయంకరంగా ఉన్నాయండి. అసలు మనం ఉన్నామని ఎలా తెలిసిద్దో అలా వచ్చి కూర్చుని 5 నిమిషాలకే వచ్చేస్తాయి. బాడీలో వేడి బట్టి వస్తాయండి దోమలు. నేను పెద్ద సైంటిస్ట్ కదా, ఎవరు చెప్తే అన్నా. దోసకాయ కూరలో కన్నా టమాటా పచ్చడిలోనే చాలా బాగుందండి. అదే ఒక కూర, అందులో ఎందుకు బాగుంటుంది? పచ్చడిలోనే బాగుంటాయి ఫ్రైలు ఇవన్నీ. ఏం కూర లేకపోతే నా కాన్సెప్ట్ అదండి. చక్కగా బయట నుంచి ఒక 1/4 కిలో చికెన్ పకోడీ తెచ్చుకునే ముందే ఫోన్ చేసి చెప్తా పండుగకి. వేడివేడిగా అన్నం వండిద్ది. బో ఇందాక చల్లగా ఉందనుకున్నాం కానీ ఉక్కుపోత మొదలైందమ్మా. వర్షాన్ని పడిద్దాం రాత్రి. గాలి ఆగిపోయింది సడన్గా. దోమలు అయితే భయంకరంగా వచ్చేసినాయండి. 1/4 కిలో చికెన్ పకోడీ తెచ్చుకుని చక్కగా వేడిగా అన్నం వండించుకుని టమాటా పచ్చడి కానీ మామిడికాయ పచ్చడి కానీ ఈ రెండిట్లో ఏదో పచ్చడి వేసుకుని పట్టుపడతా. కూరలు కూడా అవసరం లేదండి, పచ్చడి. ఇంక అంతకుమించి కూరే ఉంటుంది. అన్నం వేసి పెరుగుందా? పెరుగు చాప్ తినవా? ఇంకోటి తింటా. పెరుగు నచ్చుకుంటా. ఇలా పైన కూర్చుని దోమలు తోలుకుంటా. చెప్పు. పైన కూర్చుని వేడివేడిగా చేపలు ఎప్పుడెప్పుకుని పచ్చడి వేసుకుని అన్నం తింటే చాలా బాగుందండి. పైన కాసేపు సరదాగా భోంచేసి 1 గంట రిలాక్స్ అవుదామని వచ్చామండి, కానీ అయ్యేటట్లేదు. కానీ దోమలు మమ్మల్ని బతికినిచ్చేలా లేవండి. మేము చేపలు తింటుంటే దోమలు మమ్మల్ని తినేస్తున్నాయి. అర్జెంటుగా తిని కిందకి వెళ్ళిపోతున్నాం. ఎట్టకేలకు విజయం సాధించాం. ఫుడ్ ఇలా అయిందండి. దోమలు లేకపోతే ఇంకా బాగా ఫుడ్ ఎంజాయ్ చేసేవాళ్ళం, కానీ దోమలు అయితే భయంకరంగా కుట్టేసినాయండి. ఇవాళ మా చేపల ఫ్రై పచ్చడన్నం ఇలా జరిగింది. మీకైతే మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి. బాయ్.